ఎరువుల ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రైతు సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టాయి. రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఎరువుల బస్తాలను కార్యాలయం ఎదుట ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ గడిచిన 15 రోజుల్లోనే 2 సార్లు ఎరువుల ధరలను బస్తాకు 150 రూపాయల నుంచి 300 రూపాయలు, 600 వరకు పెంచడం రైతులపై భారీ భారం మోపే చర్య అని విమర్శించారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయలు పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగిపోయాయని తెలిపారు. రైతుల ఐక్యత పెరిగిన ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వమే భరించాలి. పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ఎరువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. రైతులకు ఇచ్చే సబ్సిడీలు పెంచాలి. రైతులకు ఇచ్చే కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2020-013, 10-26, 14-30, 12-36 ఎరువులపైన బస్తాకు 300 రూపాయల నుంచి 600 రూపాయల ధరలు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధర పైన లీటర్కు 3 రూపాయలు ధరలు పెంచారు. వీటి ప్రభావం రైతుల సేద్యాలపైన, పంట కోత యంత్రాలపైన, స్పేర్లపైన పడి వ్యవసాయం చేయడమే కష్టంగా రాబోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వాల పుణ్యమా అని చెప్పి పెరిగిన ధరలు, అరకొర వచ్చినటువంటి పంటలు, పండించిన పంటలకు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు అమలు జరగక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకొనకపోగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అవసరం తీరిన తర్వాత బలవంతంగా ఈరోజు రైతులపైన భారం వేసే విధంగా ఎరువుల ధరలు పెంచారు. పెంచిన ఎరువుల ధరల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తున్నాము. మీరు మద్దతు ధరలు పెంచామని చెప్పి చాలా గొప్పలుగా పెంచుతూ ప్రచారం చేస్తున్నారు. మీరు పెంచినటువంటి మద్దతు ధరలు 1 పైసా నుంచి 5 పైసలు, 10 పైసలు, 72 పైసలు, 5 రూపాయల లోపు ఉంది. కానీ మీరు పెంచిన ఎరువుల ధరలు 1 కేజీ పైన 6 రూపాయల నుంచి 12 రూపాయల ధరలు పెంచారు. ఇది ఏమాత్రం న్యాయం కాదు. మా ఓట్ల అవసరం తీరిన తర్వాత రైతుల పైన భారం వేసే విధంగా ఈ రోజు ఎరువుల ధరలు పెంచి రైతాంగాన్ని మోసం చేశారు. ఇప్పటికైనా ఈ రైతుల పట్ల ప్రేమ, అభిమానం ఉంటే వెంటనే పెంచినటువంటి ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, రసాయనిక ఎరువుల ధరలను ఒకే నెలలో 2 సార్లు పెంచినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు దిద్దలేక ఆత్మహత్యల పాలవుతుంటే, మరో పక్షాన మేము ఉన్నాము అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన భారాలు వేస్తుంది. పెట్రోల్ రేట్లు పెరిగినాయి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందుకు మేము పెంచినామంటున్నారు. $20 కూడా గతంలో వచ్చింది. $20 వచ్చేప్పుడు మీరేమన్నా తగ్గించారా? ఈ రోజు కూడా $100 ఉంది. గతంలో చూస్తే 2014లో $140 బ్యారెల్ అమ్మిన సందర్భంలో అప్పుడు 60-55 రూపాయలు మాత్రమే డీజిల్ పెట్రోల్ ధర ఉంది. ఈ రోజు $100 మాత్రమే ఉంది. అయినా 118 రూపాయలుగా ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి. ఎరువుల ధరలు వాళ్ళకి ఎక్కడ గిట్టుబాటు కావడం లేదు. ఈరోజు గమనిస్తే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తప్ప ఈరోజు ఎరువుల ధరలు, పెట్రోల్ బంకుల వాడు ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు వాళ్లకు లాభాలు చేకూర్చేటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. గత ఖరీఫ్లో నష్టపోయినారు, మొక్కజొన్నలు, ఒడ్లు నష్టపోయినారు. ఇప్పుడు ఈ రోజు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీరు వెంటనే పెంచినటువంటి ధరలు తగ్గండి, మీకు వచ్చేటువంటి లాభాల్లో తగ్గించండి, తగ్గించే రైతులపైన భారాలు పడకుండా చూడండి అని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన
సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు రెండవ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.